మనిషి పుట్టుక ఓ ప్రశ్న అయితే చావు దాని సమాధానం అంటారు. కానీ ఆ సమాధానం దగ్గర కూడాను కులం పేరుతో కొట్టుకునే మన సమాజానికి ముఖం మీద కొట్టేటటువంటి ఒక అద్భుతమైన కథ ఇది. 1980s జరిగిన ఈ సంఘటన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఒక ఊరు. ఆ ఊరిలో ప్రాచీనంగా ఉన్నటువంటి ఒక గుడి. దాని ప్రత్యేకత ఏమిటంటే అక్కడ తెల్ల పూలతోనో పసుపు పూలతోనో కాకుండా ఎర్ర గులాబీలు మాత్రమే పూజ కోసం సమర్పించేవారు. సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఒక పండుగలో పెద్ద మొత్తంలో ఎర్ర గులాబీల్ని తెప్పించడం జరుగుతుంది. తెల్లవారుజామునే ఆ ఊరికి పెద్ద లారీ ఎర్ర గులాబీలతో చేరుకుంది. దాంట్లో ఉన్నటువంటి బుట్టలు దించుతుండగా దాంట్లోంచి ఒక చిన్న పిల్లవాడి శబ్దం. ఏంటని ఆశ్చర్యపోయి చూస్తే ఒక పూల బుట్టలో నుంచి పసిబాబు 4 నెలల ఒక బాబు గుడ్డలో చుట్టేస్తున్నాడు. ఆశ్చర్యపోయారు. రాత్రి రాజమండ్రిలో జరిగినటువంటి అల్లర్లలో ఎవరో బాబుని కాపాడటం కోసం ఈ బుట్టలో దాచిపెట్టి ఉంటారు అని అనుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు ఎంత ఆరా తీసినా కానీ ఆచూకీ అడ్రస్ ఏది అర్థం కాదు. ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే ఆ బాబుని ఏదో అనాథాశ్రమానికి ఇవ్వకుండా ఆ ఊరు ప్రజలే దత్తత తీసుకుంటారు. ఆ బాబుకి ఉదయం పూజారింట్లో పాలు తాగడం, మధ్యాహ్నం పూల వ్యాపారింట్లో ఆడుకోవడం, రాత్రి కుమ్మరి ఇంట్లో భోజనం చేయటం, ఇలా అందరితో కలిసి ఆడుతూ పాడుతూ నవ్వుతూ తన బాల్యం గడుస్తుంది. ఆ బాబుకి ఊరు ప్రజలందరూ కలిసి సత్యం అని పేరు పెడతారు. ఆ సత్యం ఆ ఊళ్ళో అందరితో కలిసిమెలిసి ఉంటూ పెరిగి పెద్దవాడవుతాడు. ఎప్పుడైతే యవ్వనానికి వస్తాడో ఆ సత్యం ఆ ఊరిలో నుండి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా సత్యంని ప్రేమిస్తుంది. కలిసి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా చేస్తారో ఎప్పుడైతే వాళ్ళిద్దరి గురించి అమ్మాయి వాళ్ళ నాన్నకి తెలుస్తుందో వాళ్ళ నాన్న సత్యం దగ్గర వచ్చేసి, అరే సత్యం, నువ్వు మంచివాడే కాదన్ను, కానీ నీ కులం ఏంటి అని అడుగుతాడు. నీ కులం తెలియకుండా నా అమ్మాయిని ఎలా పెళ్లి చేయాలి అని అడుగుతాడు. అప్పుడు మొదటిసారిగా షాక్కి గురైన సత్యం, కులమా? ఇంతకు నా కులం ఏంటి అంటే, కులం తెలియకపోతే ప్రేమించడానికి అర్హుణ్ణి కాదా? పెళ్లి చేసుకోవాలంటే కులం తెలిసి ఉండాలా అన్న ఒక పెద్ద ప్రశ్న. చివరికి ఆ అమ్మాయికి దూరం అయిపోవాల్సి వస్తుంది. కానీ సత్యము ఏ ఊరైతే తన్ని అక్కుని చేర్చుకుందో ఆ ఊరికి సేవ చేస్తూ ఆ ఊరికి తన జీవితాన్ని అంకితం చేసుకోవాలనుకుంటాడు. ఆ ఊరు ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని నిలబడి వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఏ ఇంట్లో శుభకార్యం ఉన్నా లేక ఏ ఇంట్లో చావు వచ్చినా కానీ సత్యమే ముందుండి అందరికీ సహాయం చేసేవాడు. ఇలా సత్యం దశాబ్దాల పాటు ఆ ఊరి సేవలో నిమగ్నమైపోయి ఉన్నాడు. తన జీవితాన్ని ఊరికి అంకితం చేసేసాడు. కానీ ఈ దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా ఆ సత్యం నీ కులమేంటి అన్న ప్రశ్న మళ్ళీ ఒకసారి వినలేదు. ఎందుకంటే ఆ ఊరు ప్రజలకి సత్యం చేసే సేవ కనపడింది. ఆ సేవే వాళ్ళకి అవసరమైంది. ఇలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. సత్యం ముసలివాడైపోయాడు. ఒకరోజు గుడి దగ్గర అరుగు మీద పడుకున్నాడు. రాత్రి తెల్లారింది. సత్యం నిద్ర లేవలేదు. నిద్రలోనే చనిపోయాడు. ఈ వార్త తెలియగానే ఊరు ప్రజలందరూ పరుగున దేవాలయం దగ్గరికి వచ్చారు. సత్యం శవంలా మారిపోయి ఉన్నాడు. చూస్తే అందరూ చాలా బాధలో ఉన్నారు. తమ కుటుంబ సభ్యుడే చనిపోయాడంత బాధ. ఒక్కొక్కరు కూడా సత్యం యొక్క గొప్పతనము, సత్యం మంచితనము, సత్యం మానవత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ శవం యొక్క అంత్యక్రియల యొక్క విషయం వచ్చిందో అక్కడ పెద్ద ప్రశ్న మొదలైంది. ఇంతకీ ఈ శవాన్ని ఏ శ్మశానానికి తీసుకెళ్ళాలి? బ్రాహ్మణుల శ్మశానానికా, రెడ్ల శ్మశానానికా, కాపుల శ్మశానానిక, దళితుల శ్మశానానిక, లేక చౌదరిల శ్మశానానిక? ఏ కులస్తులు కూడాను అడుగు ముందుకు వేయలేదు మా శ్మశానానికి తీసుకెళ్తామని. ఒక మనిషి చేసిన సేవ మొత్తం కూడా చివరికి కులం పేరున సమాధి అయిపోయింది. ఈ అంత్యక్రియల విషయంలో ఊరు ప్రజలందరి మధ్య, వర్గాల మధ్య ఒక వాదన మొదలైపోయింది. ఎప్పుడైతే ఊరు ప్రజల మధ్యన ఈ వాగ్వివాదం, ఈ ఘర్షణ నడుస్తుందో అప్పుడు ప్రజల నుంచి ఒకడు ముందుకు వచ్చేసి అతని నుంచి సేవలు తీసుకునేటప్పుడు అతని కులం ఎప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందా మీ కులము అని చెప్పేసి విసుగ్గా చికాకుగా ఆ శవం దగ్గరికి వెళ్తాడు. ఈ శవాన్ని గాలిగా వదిలేయండి, మీకు అంత కులం అడ్డం వస్తాయని చెప్పేసి తల మీద ఉన్నటువంటి తెల్లగుడ్డని బయటికి తీస్తాడు. ఎప్పుడైతే తెల్లగుడ్డ తీశాడో అక్కడ శవం కనబడదు. ఆ శవం ఆకారంలో తల నుంచి పాదాల దాకా ఎర్ర గులాబీలు పరిచి ఉన్నాయి. గులాబీల మధ్య ఎలాంటి కులం లేకుండా ఆ ఊరిలో అడుగుపెట్టాడు. జీవితాంతం ఆ గులాబీలాగే ఊరు ప్రజలందరికీ పరిమళాన్ని పంచాడు. తన పని అయిపోగానే వచ్చిన దానినే గులాబీలు రాల్చి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఈ కథ వింటే చాలామందికి చాలా ప్రశ్నలు రావచ్చు. కానీ ఇది మన సమాజానికి ఒక దర్పణం లాంటిది. సత్యం తను చేసిన సేవ వల్ల ప్రజల గుండెలో గొప్పవాడిగా మిగిలాడు. అంతేకాని అతని కులాన్ని బట్టి కాదు, అతని క్యారెక్టర్ని బట్టి. మీరు ఏ ఇంట్లో పుట్టాలి అన్నది మీ ప్రమేయంలో లేదు.
కానీ మీరు ఎలా బతకాలి అన్నది అది మీ చాయిస్, మీ చేతుల్లో ఉంది. ఏదైనా ప్రమాదానికి గురై రక్తం ఎక్కించాలి అనుకున్నప్పుడు ఆ బ్లడ్ ప్యాకెట్ మీద నీ కులమేంటి, నీ మతమేంటో రాసి ఉండడం మీరు చూసారా? నీ కులం గొప్పదని నువ్వు ఫీల్ అవ్వడంలో తప్పులేదేమో, కానీ పక్కవాడి కులం తక్కువ అని చెప్పే రైట్ నీకు లేదు. దేవుడు మనందరికీ ఒకే భూమినిస్తే మనం మాత్రం మతం పేరుతో, కులం పేరుతో మధ్యలో గోడలు కట్టుకుని విడిపోయాం. ఈ గోడల వల్లనే కాపాడవు, మనుషులందరిలో ఉన్న మానవత్వం మాత్రమే మనకు కాపాడుతుంది. ఏ విధంగా అయితే శవానికి ఆకలి వేయదో, దాహం వేయదో, కులం కూడా ఉండదు. చనిపోయిన తర్వాత అందరం వెళ్ళేది మట్టిలోకి. నువ్వు చనిపోయిన రోజున ప్రజలు నీ కులాన్నో, నీ మతాన్నో గుర్తు చేసుకోకూడదు, నువ్వు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోవాలి. వాస్తవం ఏమిటంటే ఆ దేవుడు నీ వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు, నీ క్యారెక్టర్ని బట్టే ఏదైనా ఇస్తాడు.